ఈసారి ఎంచుకున్న అంశం శివభక్తుల చరిత్ర. శివభక్తుల చరిత్ర అంటే ఎన్నో చెప్పుకోవచ్చు. అనేక మంది శివభక్తులు ఉన్నారు. కానీ 63 శివభక్తులకి మన నాయనార్లు అని ఒక మాట అంటున్నాం. అంటే 63 శివభక్తులకు సంబంధించి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఆధారంగా ఈ నాయనార్లు అనే పేర్లు చెప్పబడుతున్నాయి. ఆ గ్రంథం పేరు పెరియ పురాణం అని చెప్పబడుతున్న గ్రంథం. అందులో మొత్తం 63 చరిత్రలు. మన నాయనార్లను మనం అంటాం, కానీ ద నాయన్మార్లు అంటే ద్రవిడ భాషలో ద నాయన్మార్లు అని అంటారు. ఇక్కడ మొత్తం 63 చరిత్రలు ఆయన గ్రంథంగా రాశాడు. అది తమిళనాట మహాభక్తితో శివభక్తులందరూ పారాయణ చేసుకుంటారు. అంత విశేషమైన గ్రంథం అది. అందులో 63 చరిత్ర ఉంది. అయితే 63 చరిత్ర రచించిన ఆయన పేరు సెక్కిళార్. ఈ సెక్కిళార్ అనే ఆయన ఈ నాయన్మార్ల చరిత్రను రచించాడు. దాని పేరు పెరియ పురాణం అంటున్నాం. కానీ ఆయన పెట్టిన పేరు మాత్రం తిరుత్తొండర్ పురాణం అని పెట్టాడు. ఆయన పెట్టిన పేరు తిరుత్తొండర్ పురాణం. తొండర్ అంటే దాసుడు, భక్తుడు అని అర్థం. తిరు అంటే పవిత్రమైన, పుణ్యమైన అని అర్థం. కానీ తిరుత్తొండర్ పురాణం అంటే పవిత్రమైన భక్తుల చరిత్ర. భక్తులు అంటే శివదాసులు. తొండర్ అనే శబ్దానికి దాసుడు అంటే భక్తుని మించిన దాసుడు ఉంటాడు. శివదాసులు వాళ్ళు. ఆ మాట అంటే చాలా వాళ్ళకి. దాస అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే అహంకారం విడిచిపెట్టిన వాడే దాసుడు. ఇదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. భక్తి అహంకారం కలిసి ఉండవు. అహంకారం పోతేనే భక్తి అనిపించుకుంటుంది. కనుక దాసుడికి ఎప్పుడు అహంకారం ఉండదు. మనం గమనించినట్లయితే దాసుడు యజమాని ఏం చెప్తే చేస్తాడే తప్ప అహంకరించడానికి అసలు లేదు. అహంకారం అణగితే కానీ దాసత్వం రాదు కదా. కనుకనే దాసుడు అంటే శివుడికి ప్రత్యేకంగా ఏం పని చేయాలి? అహంకారం వదిలి శివుడిని ఆశ్రయించేవాడే దాసుడు అవుతాడు. భక్తికి మరొక నిర్వచనం చెప్తారు. ఏంటంటే తనదైన సంకల్పము, తనదైన కోరిక, తనదైన కర్తవ్యం భావం ఉండదు భక్తుడికి. సంకల్పాలన్నీ ఈశ్వరుడివే, తనదని ఏమీ ఉండదు. అలాగే రేపు ఇచ్చేస్తాను, ఎల్లుండి ఇచ్చేస్తాను, రేపు ఏమైపోతుందో, ఎల్లుండి ఏమవుతుందో సంకల్పాలు కూడా భక్తుడికి ఉండవు. అది తెలుసుకోవాల్సినది. అది ఉత్తమ భక్తి. ఇంకా వాడికి ఇంకేం లేదు. ఎప్పుడైతే రెండు వదిలేస్తామో అనుష్ఠానం హాయిగా జరుగుతుంది.